నమస్తే ఫ్రెండ్స్. నేను ప్రశాంత్. సప్త సముద్రాలు ఈది పిల్ల కాలువలో పడ్డట్లు 2 సార్లు కన్సెక్యూటివ్‌గా వరల్డ్ కప్ గెలిచిన ఇండియన్ టీము ఐర్లాండ్ చేతిలో ఓడిపోతదని చెప్పేసి ఎవరైనా అనుకుంటారా? స్పోర్ట్స్ ఈస్ ద ఫన్నీయెస్ట్ గేమ్ అని చెప్పేసి మరొకసారి నిరూపించింది. సో, ఎప్పుడు ఏమైతదని స్పోర్ట్‌లో చెప్పలేనటువంటిది. అంటే మనం టాప్ టీమ్‌ల మీద గెలిచినామన్నట్టు. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ ఎవ్వరు వెస్ట్ ఇండీస్, శ్రీలంక ఇవన్నీ చిన్న టీమ్‌లు. మెయిన్ టీమ్‌ల మీదనే మనం మంచిగా గెలిచినాం. మంచిగా గెలిచి వరల్డ్ కప్‌లో ఇట్లా 2026 సూర్యకుమార్ యాదవ్ వరల్డ్ కప్ ఆహ్, కెప్టెన్సీ చేసినాం. మనం ఎట్టా గెలిచినామనేది తెలుసు. సో, స్పోర్ట్స్ ఈస్ చెప్పలేం. ఏదైనా కావచ్చు స్పోర్ట్‌ల. కొంచెం గెలవదు అనుకున్న టీం గెలవచ్చు, గెలుస్తది అని కాన్ఫిడెన్స్ ఉన్నటువంటి టీం ఓడిపోవచ్చు. ఒకరోజు అది, ఒకరోజు ఇది మ్యాచ్ అనేది చెప్పలేం. మనం గ్రౌండ్‌లోకి పోయినంక ఏమైతదనేది చెప్పనీకి రాదు. కాకపోతే ఐర్లాండ్‌కనేది వాళ్ళు మెమరబుల్ అన్నట్టు. అంటే వాళ్ళ లైఫ్ లాంగ్ వాళ్ళ క్రికెటింగ్ హిస్టరీ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇండియా మీద వాళ్ళు ఇప్పటివరకు ఎప్పుడు కూడా గెలవలేరు. వాళ్ళకు అసలు ఇది మెమరబుల్ అన్నట్టు. నిన్న జరిగినటువంటి జూన్ 26 తారీఖు అని చెప్పేసి వాళ్ళకు 2026 జూన్ 26 అని చెప్పేసి ఇది వాళ్ళు బెల్ఫాస్ట్ జరిగినటువంటి మ్యాచ్ వాళ్ళు ఐర్లాండ్ క్రికెట్ హిస్టరీ ఉన్నంత వరకే అని చెప్పి చెప్పుకుంటారన్నట్లు. అటువంటి విజయం అన్నట్టు వాళ్ళు నిన్న. అంటే మామూలుగా ఒక ఛాంపియన్‌షిప్ టీమ్‌ని కొట్టడం అనేది మామూలు విషయం గాదు. యాక్చువల్‌గా 2026ల ఆహ్, వరల్డ్ కప్ గెలిచినటువంటి ఎరా అన్నట్టు. వరల్డ్ కప్ గెలిచినటువంటి టీమ్‌లో దాదాపు 7-8 మంది ఉన్నారు. అదే ప్లేయింగ్ 11 లోపల జరిగినటువంటి వాళ్ళ దగ్గర అటువంటి అంటే యాక్చువల్‌గా ఇది ఐర్లాండ్ అనేది యాక్చువల్‌గా ఇది బి టీమ్ లాగా అన్నట్టు. అంటే దగ్గర 7 మంది వాళ్ళు ఇంజ్యూరీస్ అయ్యి అదేదో కన్సర్న్ వాళ్ళు సో అండ్ సో అని చెప్పేసి వాళ్ళు టీమ్‌లోనే లేరసలు. యాక్చువల్‌గా ఇది ఐర్లాండ్ బి టీమ్ లాగా మామూలుగా అంటే ఎక్స్‌ట్రా వేరే టీమ్ లాగా మామూలుగా మన ఇండియా ఏ టీమ్ అట్లా పోతది కదా! అంటే సెకండ్ టీమ్ వాళ్ళదిది. వాళ్ళు ఈ టీమ్ మీద వచ్చి కూడా వాళ్ళు అంటే ఆ క్యాప్టెన్సీ చేసింది చూసినావా? టక్కర్ అంటే ఆయనది మూడో మ్యాచ్. ఇంటర్నేషనల్ ఆయనది మూడో మ్యాచ్. అయినా కూడా ఆయన అంత మంచి క్యాప్టెన్సీ చేసి అంటే వాళ్ళు టీమ్ వర్క్ చేసి అంటే మనం మంచిగా ఆడలేము కాబట్టి వాళ్ళు మనకంటే కొంచెం మంచిగా ఆడారు. వాళ్ళు గెలిచిర్రు. ఓకే. గుడ్ క్రికెటింగ్ ఐర్లాండ్. నెక్స్ట్ మ్యాచ్ కన్ఫర్మ్‌గా కమ్‌బ్యాక్ ఇండియా. సరే ఫ్రెండ్స్. ఓకే. బాయ్.